వెల్కమ్ టు పల్లవి టీవీ. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా వేలం అయితే చాలా హోరాహోరీగా సాగింది. ఇక చాలామంది ఆటగాళ్ళు అయితే కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించారు, మరికొంతమంది ఆశ్చర్యపరిచారు, ఇంకొంతమంది తీవ్ర నిరాశపరిచారు. దాదాపు అంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోతారనుకున్న ఆటగాళ్ళు అసలు అన్సోల్డ్గా మిగిలి తీవ్ర నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. ఇక 10 జట్లకు సంబంధించి కెప్టెన్లు అసలు ఏ జట్టు ఎవరిని కెప్టెన్గా నియమించుకునే అవకాశం ఉంది ఏంటి అనే ఇలాంటి విషయాలన్నీ ఒకసారి మనం చూద్దాం. ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఐపీఎల్ వెబ్సైట్లో కేవలం ఒక ముంబై ఇండియన్స్కు మాత్రమే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటూ కూడా ఆ జట్టు యాజమాన్యం అయితే అఫీషియల్గా ప్రకటించుకుంది. సో మిగతా 9 జట్ల పరిస్థితి ఏంటి, అసలు ఏ జట్టుకి ఎవరిని కెప్టెన్గా నియమించుకునే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా దాదాపు 1-2 సీజన్లు మినహాయిస్తే అంటే చెన్నై సూపర్ కింగ్స్కి టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఇక గత ఏడాది ఈ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పకుండా మహేంద్ర సింగ్ ధోని కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగారు. సో కెప్టెన్సీ బాధ్యతలను ఓపెనర్ టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కి అయితే అప్పగించడం జరిగింది. సో ఇక ఈసారి కూడా రిటెన్షన్ విధానంలో రుతురాజ్ గైక్వాడ్ను 18 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అయితే అట్టిపెట్టుకుంది. సో ఈసారి కూడా రుతురాజ్ గైక్వాడ్కి కెప్టెన్సీ బాధ్యతలు అయితే అప్పగించే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈసారి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే టీంలోకి రవిచంద్రన్ అశ్విన్ని కూడా తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. సో ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్కి డెప్యూటీగా రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకవేళ కొన్ని మ్యాచ్లు ఏమన్నా ఆడకపోని పక్షంలో అంటే అందుబాటులో లేని పక్షంలో ఖచ్చితంగా రవిచంద్రన్ అశ్విన్ కూడా పరిగణించే అవకాశం ఉంది. సో ఇక మనం చూస్తూనే ఉన్నాం, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ధోనినే కీలక పాత్ర పోషిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫీల్డ్ సెట్టింగ్లో కానీ, లేదంటే బ్యాటింగ్ ఆర్డర్లో కానీ, లేదంటే బౌలింగ్ చేంజెస్, ఎందుకంటే ఇవన్నీ ఫీల్డ్లోకి దిగిన తర్వాత ఇవన్నీ చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్కి అంటే అంత ఆ స్థాయిలో అనుభవం లేదు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ధోని మొదటి నుంచి అటు టీమిండియాకి సారథిగా చేశాడు అన్ని ఫార్మాట్లకి, తర్వాత ఐపీఎల్లో కెప్టెన్గా ఉన్నారు సుదీర్ఘ కాలం పాటు. సో ఖచ్చితంగా ధోని సలహాలు సూచనలు అనేవి చెన్నై సూపర్ కింగ్స్కి కీలకం కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ధోని సలహాలు సూచనలతోనే ఆ టీం అయితే ముందుకెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆ తర్వాత మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ముంబై ఇండియన్స్. దాదాపు ముంబై ఇండియన్స్ జట్టుకి రోహిత్ శర్మ టీమిండియా సారథి రోహిత్ శర్మ ఒక విజయవంతమైన కెప్టెన్గా ఆ జట్టుకి 5 ఐపీఎల్ టైటిల్స్ అందించిన ఘనత రోహిత్ శర్మకే దక్కుతుంది. అయితే గత ఏడాది ఈ రోహిత్ శర్మను కాదని చెప్పి కూడా హార్దిక్ పాండ్యాను ముంబై నుంచి గుజరాత్ టైటన్స్కి వెళ్ళిపోయిన హార్దిక్ పాండ్యాను మరొకసారి ముంబైకి తీసుకొచ్చిన యాజమాన్యం ముంబై పగ్గాలను కూడా అప్పచెప్పింది. సో ఇలాంటి తరుణంలో మరొకసారి హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా కొనసాగిస్తూ కూడా ముంబై యాజమాన్యం అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ ముంబైకి ఉన్న ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు, ఇక్కడ ఒకవేళ హార్దిక్ పాండ్యా గనక గైర్హాజరైతే అతని స్థానంలో రోహిత్ శర్మ మరొకసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా టీమిండియాకు T20 కెప్టెన్గా కూడా చేశాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా అంటే ఆ టాటిక్స్ ఫలించకపోయినప్పటికీ రోహిత్ శర్మ ఎలాగో అందుబాటులో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆ కాంబినేషన్లో వాళ్ళు బరిలోకి దిగుతారు. ఒకవేళ వీరిద్దరిని కూడా కాదు అనుకుంటే టీమిండియా T20 సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా ఎలాగూ ఆ టీంలో ఉండనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటే అతను కూడా అంటే ఏదన్నా అవకాశం వస్తే అతను కూడా కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. ఇక టీమిండియా తాత్కాలిక కెప్టెన్ ఇప్పుడు మనం చూసాం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్కి కెప్టెన్గా వ్యవహరించిన బూమ్రా కూడా ముంబై ఇండియన్స్ టీంలోనే ఉన్నాడు కాబట్టి అంటే కెప్టెన్సీ లక్షణాలు ఈ ఆటగాళ్ళలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవసరాన్ని బట్టి కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఐపీఎల్లో చాలాసార్లు చూసాం, చాలా టీంలు మ్యాచ్లు అంటే ఐపీఎల్ జరుగుతుండగానే మధ్యలో ఆయా జట్ల కెప్టెన్సీ బాధ్యతలు కూడా మార్చిన దాఖలాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టీంలో 4 కీలకమైన ఆటగాళ్ళు 4 కెప్టెన్లుగా వ్యవహరించిన అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరి అనుభవం కూడా ముంబై ఇండియన్స్కి పనికి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా మనం చెప్పుకుంటే తిలక్ వర్మ కూడా డొమెస్టిక్ క్రికెట్లో హైదరాబాద్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తిలక్ వర్మను కూడా రిటెన్షన్ విధానంలో ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 5 ఆటగాళ్ళు కూడా కెప్టెన్సీకి అర్హత ఉన్న ఆటగాళ్ళే. అందులోనూ ఇప్పటికే మనం 4 కెప్టెన్సీ చూసాం. తిలక్ వర్మది అయితే డొమెస్టిక్ స్థాయిలో చూసాం కాబట్టి ఖచ్చితంగా 5 కూడా కెప్టెన్లుగా మనం ఒకసారి పరిగణించవచ్చు. ఇక ఒకసారి తర్వాత మిగతా జట్ల గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది సన్ రైజర్స్ హైదరాబాద్. వాస్తవానికి సన్ రైజర్స్ హైదరాబాద్కి డేవిడ్ వార్నర్ అలాగే కేన్ విలియమ్సన్ వీరిద్దరూ కూడా జట్టుకి దూరం అయినప్పటి నుంచి కూడా ఆ జట్టుకి సరైన సారథి లేక ప్రతి ఏటా కూడా సతమతం అవుతుందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ కూడా అతని సారథ్యంలో
సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆశించిన స్థాయిలో రాణించిన దాఖలాలు లేవు. కాబట్టి గత ఏడాది భారీ ధరకు ఆసీస్ కెప్టెన్ని ప్యాట్ కమిన్స్ని సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే భారీ ధరకు కొనుగోలు చేసి తీసుకొచ్చింది. ఆ తర్వాత మనం చూసాం గత ఏడాది ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ వరకు కూడా వెళ్ళటం చూసాం. ఫైనల్లో చివరి తుది మెట్టు మీద బోల్తా పడినప్పటికీ కూడా కమిన్స్ కెప్టెన్సీ అయితే ఆకట్టుకుందని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఇప్పటికే కమిన్స్ని ఆ జట్టు ఆ యాజమాన్యం ఇప్పటికే రిటెన్షన్ పద్ధతిలో కమిన్స్ని అయితే అట్టిపెట్టుకుని ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా అతన్ని మరొకసారి అయితే కెప్టెన్గా కొనసాగించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్కు వాస్తవానికి చెప్పాలంటే ఈ జట్టుకి కెప్టెన్సీ సమస్యే లేదు. గత కొన్నేళ్లుగా సంజు శాంసన్ అయితే రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా వ్యవహరిస్తూ అద్భుత ఫలితాలు రాబడుతున్నాడు. అంటే ఫైనల్కి చేరకపోయినప్పటికీ కూడా ప్రతి ఏటా కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళటం, ఆ జట్టులోని ఆటగాళ్ళు అంటే సమిష్టిగా రాణించడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ జట్టుకైతే ఒక కెప్టెన్సీకి సంబంధించి ఎటువంటి సమస్య లేదని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక మరోపక్క చూసుకుంటే ఆ టీంలో సంచలనమైన ఆటగాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా భారత జట్టుకు సంబంధించిన యంగ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్ కానీ, ధ్రువ్ జూరెల్ కానీ, రియన్ పరాగ్ కానీ, అలాగే హెట్మేర్ విండీస్ సంబంధించిన ఒక హార్డ్ హిట్టర్ హెట్మేర్ కానీ, అలాగే టీమిండియాకి సంబంధించిన మీడియం పేసర్ సందీప్ శర్మ కూడా, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అయితే వాళ్ళందరినీ కూడా రిటైన్ చేసుకుంది. వీళ్ళందరిలో చూసుకుంటే వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 18 కోట్ల చొప్పున రాజస్థాన్ రాయల్స్ కీలకమైన ప్లేయర్లందరినీ కోర్ టీం ఏదైతే ఉందో ఆ కోర్ టీం అంతా కూడా రిటెన్షన్ పద్ధతిలో. సో ఇక రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్సీ విషయంలో ఎటువంటి డోకా లేదని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గుజరాత్ టైటన్స్ ఐపీఎల్లోకి అడుగుపెట్టిన ఆరంభ సీజన్లోనే హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆ జట్టు టైటిల్ సాధించింది. ఆ తర్వాత ఏడాది కూడా హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఫైనల్ వరకు వెళ్ళింది, రన్నరప్గా నిలిచింది. అయితే ఆ తర్వాత మూడో సీజన్లో అంటే ఈ 2024 ఐపీఎల్లో మాత్రం హార్దిక్ పాండ్యా గుజరాత్ను వీడి ముంబైకి వెళ్లడంతో నిజంగా ఆ జట్టుకి సారథ్య బాధ్యతలు అనేవి, అంటే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఆ జట్టు యాజమాన్యం అయితే ఒక ఎంత సతమతమైందని చెప్పుకోవచ్చు. చివరికి శుభ్మన్ గిల్కి, టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్కి అయితే జట్టు పగ్గాలు అప్పచెప్పినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. కాబట్టి ఈసారి కూడా ఒక ప్రత్యామ్నాయ కెప్టెన్ పైన జట్టు యాజమాన్యం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్లో మనం ప్రధానంగా చెప్పుకుంటే రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకి కెప్టెన్గా చేసిన అనుభవం ఉంది. అలాగే ఆ జట్టుకి సంబంధించి ఇప్పటికే T20 కెప్టెన్గా కూడా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రషీద్ ఖాన్ కూడా వాళ్ళకు ఒక బిగ్ అసెట్ అవుతాడు. సో కెప్టెన్సీలో ఒకవేళ ఎందుకంటే ఐపీఎల్లో మనం చూస్తూనే ఉన్నాం, చివరి నిమిషంలో కూడా మార్పులు చేర్పులు జరగచ్చు. కాబట్టి సో రేస్లో రషీద్ ఖాన్ కూడా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇక్కడ బెంగళూరు గురించి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు వదులుకున్న తర్వాత ఫాఫ్ డుప్లెస్సీ, సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెస్సీ ఆర్సీబీని అయితే ముందుకు నడిపించారు. బట్ ఆర్సీబీ ప్రతి ఏడాది కూడా ఎన్నో ఆశలతో, ఎన్నో అంచనాలతో, భారీ అంచనాల నడుమ కూడా ఐపీఎల్లోకి అడుగు పెడుతుంది. కానీ ఆ తర్వాత అంటే పేపర్ మీద ఉన్నంత స్ట్రాంగ్గా ఆ జట్టు ఆటగాళ్ళు అయితే గ్రౌండ్లో ఆ స్థాయిలో రాణించట్లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఏడాది ఆ జట్టు పైన అయితే అంటే పైకి కనపడిన ఒత్తిడి అయితే ఆ జట్టు పైన ఉంటుంది. అయితే ఈసారి కెప్టెన్ ఎవరు అవుతారు అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఫాఫ్ డుప్లెస్సీ వెళ్ళిపోయాడు కాబట్టి, అంటే ఫాఫ్ డుప్లెస్సీని యాక్చువల్గా ఆర్టీఎం కార్డు ఉపయోగించి మళ్ళీ జట్టులోకి తీసుకుంటారు అని చెప్పి కూడా అంతా భావించారు. కానీ యాజమాన్యం మాత్రం ఫాఫ్ డుప్లెస్సీని వదులుకోవడానికే సిద్ధపడింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మరొకసారి విరాట్ కోహ్లీని ఈ పగ్గాలు అందుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే భువనేశ్వర్ కుమార్ని కూడా ఆర్సీబీ కొనుగోలు చేయడంతో భువనేశ్వర్ కుమార్ కూడా గతంలో కొన్ని మ్యాచ్లు ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లు ఎస్ఆర్హెచ్కు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్కి రంజీ మ్యాచ్లు డొమెస్టిక్ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కి ఆడుతున్న సమయంలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతని అనుభవం కూడా ఆర్సీబీకి పనికొచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది కోల్కతా నైట్ రైడర్స్. వాస్తవానికి కోల్కతా నైట్ రైడర్స్కి గౌతమ్ గంభీర్ కెప్టెన్గా, ఆ తర్వాత ఆటగాడిగా గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్కి ఒక సరైన కెప్టెన్ అయితే దొరకలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గౌతమ్ గంభీర్ తర్వాత దినేష్ కార్తిక్, ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాను, అలాగే ఆ తర్వాత మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, గత ఏడాది శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆ జట్టు అయితే ఏకంగా ఐపీఎల్ ట్రోఫీనే కైవసం చేసుకుంది. బట్ ఈసారి ఎందుకో మరి ఆ జట్టు మాత్రం శ్రేయస్ అయ్యర్ని వదులుకోవాలని
నిర్ణయించుకుంది. సో శ్రేయస్ అయ్యర్ని అయితే పంజాబ్ సూపర్ కింగ్స్ భారీ ధర పెట్టి 26.75 కోట్లు పెట్టి శ్రేయస్ అయ్యర్ని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. సో అది సెకండరీ, అది వేరే విషయం. సో కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళకి కెప్టెన్సీ అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికి అప్పగించాలి, సారథ్య బాధ్యతలు అనేది ఎందుకంటే కీలకంగా మారింది. అది ఇప్పుడు ఆ జట్టులో ప్రధానంగా చెప్పుకుంటే సీనియర్లు ఆండ్రూ రసెల్ అలాగే సునీల్ నరైన్ వీరిద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక T20 ఫార్మాట్లో, అనేక T20 టోర్నీల్లో, అనేక దేశాలకు సంబంధించిన టోర్నీలో వీళ్ళిద్దరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాగే కెప్టెన్సీ చేసిన ఈ అనుభవం కూడా వీరిద్దరికి ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా సునీల్ నారాయణకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు. సో సునీల్ నారాయణకి అయితే ఖచ్చితంగా కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది అదే జట్టుకు చెందిన వెంకటేష్ అయ్యర్ని అట్టిపెట్టుకోకుండా వేలంలోకి వదిలేసింది. మళ్ళీ వేలంలో 23.75 కోట్లు భారీ ధర పెట్టి మళ్ళీ వెంకటేష్ అయ్యర్ని కేకేఆర్ఏ సొంతం చేసుకోవడం ఇక్కడ ప్రధాన విషయం అని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు వెంకటేష్ అయ్యర్కి ఏమన్నా కెప్టెన్సీ బాధ్యతలు ఏమన్నా అప్పచెప్తారా? ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ అంటే ఒక యంగ్ ప్లేయర్ కాబట్టి ఒక లాంగ్ రన్ని ఏమన్నా దృష్టిలో పెట్టుకుని అతనికి ఏమన్నా సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా అనేది కూడా చూడాల్సిన విషయం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేసరికి రిషబ్ పంత్ని జట్టు యాజమాన్యం అయితే వదులుకుంది. సో రైట్ టు మ్యాచ్ ఆర్టీఎం కార్డు ఉపయోగించి మళ్ళీ ఏమైనా తీసుకుంటారా అని కొంతమంది అనుకున్నప్పటికీ కూడా ఢిల్లీ యాజమాన్యం అయితే అతని వైపు ఏమాత్రం ఆసక్తి చూపలేదని చెప్పుకోవచ్చు. సో ఇదే టైంలో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేఎల్ రాహుల్ లక్నోని వీడి అతన్ని ఢిల్లీ యాజమాన్యం అయితే కొనుక్కుంది. 14 కోట్లు పెట్టి వేలంలో రాహుల్ని దక్కించుకుంది. కాబట్టి ఖచ్చితంగా రాహుల్కి అయితే పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాము చాలా సుదీర్ఘ కాలంగా అటు పంజాబ్ కానీ లక్నో సూపర్ జైంట్స్కి కానీ కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ యాజమాన్యం అయితే కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అక్షర్ పటేల్ కూడా గత కొంతకాలంగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడుతూ వస్తున్నాడు. ముఖ్యంగా ఢిల్లీ విజయాల్లో అంటే ఢిల్లీ ఇప్పటివరకు ప్లే ఆఫ్స్కి పెద్దగా క్వాలిఫై కానప్పటికీ కూడా ఢిల్లీ సాధిస్తున్న అరకొర విజయాల్లో ముఖ్యంగా అక్షర్ పటేల్దే ప్రధాన పాత్ర. అలాగే జట్టులో ఒక సీనియర్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి అక్షర్ పటేల్ని కూడా పరిగణించే అవకాశం ఉంది. బట్ ఫస్ట్ చాయిస్గా మాత్రం కేఎల్ రాహుల్కే కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం క్లియర్గా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ గత ఏడాది చూసాం మనం IPL 2024లో ఈ ఫ్రాంచైజీ అనేది ఒక వివాదాస్పదమైంది. ముఖ్యంగా మ్యాచ్ అనంతరం అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ అలాగే ఆ జట్టు యాజమాన్యం ఆ జట్టుకు సంబంధించిన ఓనర్ మధ్య ఒక తీవ్రమైన ఒక గొడవ వాతావరణం, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అప్పుడు అదంతా కూడా మనం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చాలామంది కొన్ని కోట్ల మంది అయితే చూశారు. సో ఆ తర్వాత ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అయితే లక్నో జట్టుని వేడతారు అంటూ కూడా అందరూ చెప్తూనే వచ్చారు. సో అందుకు తగ్గట్లుగానే కేఎల్ రాహుల్ అయితే లక్నోని వీడి ఎట్టి పరిస్థితుల్లో తాను మళ్ళీ రిటెన్షన్ కూడా అందుబాటులో ఉందని చెప్పి తను కేవలం క్లియర్గా వేలంలోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఢిల్లీ 14 కోట్లకి దక్కించుకుంది. సో ఈసారి లక్నో సూపర్ జైంట్స్కి నిజంగా రిషబ్ పంత్ అనేది ఒక పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్ని IPLలోనే అత్యధిక భారీ ధర 27 కోట్ల రూపాయలు వెచ్చించి రిషబ్ పంత్ని అయితే లక్నో సూపర్ జైంట్స్ అయితే యాజమాన్యం అతన్ని కైవసం చేసుకుంది. ఖచ్చితంగా రిషబ్ పంత్కి కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రిషబ్ పంత్ IPLలో ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ని లీడ్ చేస్తారంటూ కూడా ఆ జట్టు యాజమాన్యం భావిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది లక్నో సూపర్ జైంట్స్కి ముగ్గురు బిగ్ హిట్టర్స్, బిగ్ ప్లేయర్స్ అంటే ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్న ఆటగాళ్ళు. అటు రిషబ్ పంత్ కానీ నికోలస్ పురాన్ని వాళ్ళు రిటెన్షన్ పద్ధతిలో అట్టిపెట్టుకున్నారు 21 కోట్లు ఇచ్చి. ఆ తర్వాత IPL మెగా వేలానికి సంబంధించి తొలి రోజే డేవిడ్ మిల్లర్ని కూడా వీళ్ళు ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సు, హార్డ్ హిట్టర్స్ కూడా ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని క్షణాల్లో మార్చేసి శాసించగల సమర్థత ఈ ముగ్గురు ఆటగాళ్ళకు ఉంది. ఇక్కడ ఈ ముగ్గురు ఆటగాళ్ళకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్. అలాగే ఈ ముగ్గురు కూడా వాళ్ళ సొంత జట్లకి కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. గతంలో నికోలస్ పురాన్ వెస్టిండీస్ T20 జట్టుకి కెప్టెన్గా చేశాడు. అలాగే డేవిడ్ మిల్లర్ కొన్ని మ్యాచ్లకి సౌత్ ఆఫ్రికా కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. కాబట్టి ఈ టీంలో అయితే ముగ్గురు కెప్టెన్లు ఉండటం కూడా వాళ్ళకు ఒక అసెట్. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా పరిస్థితుల రీత్యా రిషబ్ పంత్ తప్పకుండా ఒకవేళ నికోలస్ పురాన్ చేయడం కానీ లేదంటే డేవిడ్ మిల్లర్ చేయడం కానీ సో వీళ్ళందరికీ అయితే కెప్టెన్సీ విషయంలో ఈ జట్టుకైతే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది పంజాబ్ సూపర్ కింగ్స్ గురించి. ఈ పంజాబ్ కింగ్స్ అనే జట్టు ఈసారి
2020 ఐపీఎల్కి సంబంధించి వేలంలో కేవలం ఒక ఇద్దరు ఆటగాళ్ళని మాత్రమే రిటెన్షన్ పద్ధతిలో అట్టిపెట్టుకొని మిగతా ఆటగాళ్ళందరినీ కూడా వేలంలోకి వదిలేసింది. సో ఇప్పుడు ఆ జట్టు అయితే రీబుల్ చేసుకునే ఒక దశలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ జట్టుకి కొత్త కెప్టెన్ అయితే రావడం ఖాయం. అందులోనూ శ్రేయస్ అయ్యర్ని భారీ ధర పెట్టి శ్రేయస్ అయ్యర్ని కొనుగోలు చేసింది. శ్రేయస్ అయ్యర్ గతంలో ఢిల్లీకి కెప్టెన్గా చేశాడు. ఆ తర్వాత రంజీల్లో ముంబైకి కూడా అతను కెప్టెన్గా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలపడంలో కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అయితే కీలక పాత్ర కాబట్టి శ్రేయస్ అయ్యర్ని ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలి అని చెప్పి కూడా పంజాబ్ సూపర్ కింగ్స్ యాజమాన్యం అయితే భారీ ధర పెట్టి 26.75 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ అయితే దక్కించుకుంది. కాబట్టి ఖచ్చితంగా కెప్టెన్సీ సారథ్య బాధ్యతలను అయితే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్కి అయితే అప్పచెప్పే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్తో పాటు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం యజ్వేంద్ర చాహల్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, అలాగే టీమిండియా పేసర్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ హర్షదీప్ సింగ్ కూడా, అంటే హర్షదీప్ సింగ్ మొన్నటి వరకు కూడా పంజాబ్ సూపర్ కింగ్స్కి ఆడాడు. మరొకసారి కూడా 18 కోట్లు పెట్టి వేలంలో హర్షదీప్ సింగ్ను మరొకసారి కూడా పంజాబ్ సూపర్ కింగ్సే దక్కించుకుంది. సో పంజాబ్ సూపర్ కింగ్స్ అయితే టీం అయితే మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతున్నట్లే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రిటెన్షన్ పద్ధతిలో కేవలం ఇద్దరు ఆటగాళ్ళని మాత్రమే అట్టి పెట్టుకున్నారు కాబట్టి మిగతా టీం అంతా బిల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఆ టీం అయితే ఖచ్చితంగా ఐపీఎల్ 2025లో చాలా కొత్తగా కనబడడంలో, కొత్త కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ అయితే బరిలో దిగబోతుంది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇది 10 జట్లకు సంబంధించిన కెప్టెన్స్, వాళ్ళ వివరాలు, ఎవరు సారథ్య బాధ్యతలు, ఏ జట్టుకి ఎవరు సారథిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయో ఇవి.